నమస్కారం, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ కాలేష. ఎలా ఉన్నారు అందరూ? ఎగ్జామ్స్ బిజీలో బాగా బిజీగా ఉన్నారా? షెడ్యూల్ వేసుకున్నారు చదువుకోవడానికి? మన బిజీ షెడ్యూల్లో మనం అంతా బిజీగా ఉండి ఎట్ లాస్ట్ ఎగ్జామ్స్ టైంకి మనం వచ్చేసాం. ఈ ఎగ్జామ్స్లో మనం ఎలాగైనా సరే మంచి మార్క్స్ సాధించాలి, తప్పదు. ఈ క్రమంలో చాలామంది చాలా స్ట్రెస్ గురవుతూ ఉంటారు. ఈరోజు మనం ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాలి అన్న దాని గురించి మాట్లాడబోతున్నాం. దీనికి మనం చాలా సన్నివేశాలు చూస్తుంటాం. చాలామంది సూసైడ్ చేసుకోవడం, లేకపోతే తప్పుడు దారి వెళ్ళడం, దీనివల్ల వాళ్ళే కదా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది జరుగుతుంది. మన ఈ సిచ్యువేషన్ నుంచి మనం ఎలా బయటికి రావాలి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి మన స్పెషల్ గెస్ట్గా మనం ఆర్కే రామకృష్ణ గారిని పిలవడం జరిగింది. వెస్టింగ్ కాలేజ్ నుంచి ఆర్కే గారు వచ్చారు. నమస్కారం సార్. వెస్టింగ్ కాలేజ్ నుంచి ఆర్కే గారు వచ్చారు. ఈజ్ ఎ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ, ఇద్దరు ఎంబీఏ, బీబీఏ అండ్ ఇంటర్మీడియట్ అందరికి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఈయన ఎక్స్పీరియన్స్, ఈ ఒత్తిడి నుంచి ఇంటర్మీడియట్ పిల్లలు ఎలా బయటికి రావాలి, పరీక్షలు ఎలా రాయాలి, ఎటువంటి టిప్స్ యూస్ చేస్తే మంచిగా ఉత్తీర్ణం అవుతారు, దాని గురించి చెప్పడానికి ఆర్కే గారు. ఆర్కే గారు, సో ముందుగా అందరికీ నమస్కారం. సో నన్ను ఇక్కడికి పిలిచినటువంటి కలిష గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పరీక్షా సమయం అనేది ప్రతి విద్యార్థి లైఫ్లో వచ్చే ఒక ముఖ్యమైన భాగం. కానీ ఈరోజు మనం చూస్తుంటే రాష్ట్ర నలుమూలలా కానివ్వండి, దేశం వ్యాప్తంగా కానివ్వండి, విద్యార్థి అనేవాడు విద్యకి దగ్గరగా ఉండడం మానేసి ఒత్తిడికి దగ్గరగా ఉండడం మనం చూస్తాం. సో అది మారాలి అంటే అది నా వల్ల, ఇక్కడ ఉన్న వాళ్ళ వల్ల కాదు, ప్రతి ఒక్కరి వల్ల సాధ్యమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ మీతో మాట్లాడతాను. పరీక్ష అనేది ఎలాంటిదంటే, గడిచిపోయిన కాలాన్ని తలుస్తూ రాబోయే కాలాన్ని పిలుస్తూ, అంటే మనం చదివినటువంటి అభ్యాసాలను కానీ పాఠ్యాంశాలను కానీ మననం చేసుకుంటూ ఎగ్జామ్స్ని మనం ఇన్వైట్ చేస్తాం. అట్లాంటి ఎగ్జామ్ మన లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొదటి పాయింట్. రెండోది, ఒత్తిడిని, ముఖ్యంగా పరీక్షల ఒత్తిడిని జయించడం ఎలా అనేది మీరు చూస్తే, కలిష గారు మేము చూసామండి. ఇప్పుడు యాజ్ ఏ సర్టిఫైడ్ బిహేవియర్ మెంటరింగ్ అనలిస్ట్ మేము చాలామంది చూస్తూ ఉంటాం. సమాజం ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య, ఇటువంటివి వాళ్ళ వ్యక్తిగతం పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత తీరని అన్యాయం జరుగుతుందో మనం చూస్తున్నాం. అంటే ఒక సమాజం, అలాగే ఒక దేశం ఒక మంచి వక్తని పోగొట్టుకున్నట్టు, నైపుణ్యంగా విద్యార్థిని పోగొట్టుకున్నట్టు. ఇది వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టం కాదు, యావత్ దేశానికి జరిగినటువంటి నష్టం. సో వీటిని జయించడం ఎలా అనేది ముందు చూస్తే రెండు విధాలుగా మనం దీన్ని సాల్వ్ చేయించండి. ఒకటి, పరీక్షలకు ముందు ఏం చేయాలి, పరీక్షలు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి అనే అవగాహన ప్రతి విద్యార్థికి ఉంటే, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంటే, ఇది అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే పరీక్ష ముందు కూడా ప్లానింగ్ కావాలి. అంటే పరీక్ష అప్పుడు మాత్రం పరీక్ష చదివితే సరిపోదు అంటే అంతే కదండి. పరీక్ష ముందు కూడా ప్లానింగ్ కావాలి. పరీక్ష ముందు ప్లానింగ్ లేకుండా పరీక్షకి వెళ్ళిపోతే అవ్వదు. సో పరీక్ష ఒక గంట 2 గంటల ముందు మనం పేపర్ చెప్తే అవ్వదు కదా, మనం అలా చేయలేదు కదా. ఎవరైనా సరే ప్లానింగ్ చేయాల్సింది. సో ఆ ప్లానింగ్, పరీక్ష ముందు ప్రతి విద్యార్థి ఏం చేయాలి అంటే, సంబంధిత సబ్జెక్ట్కి మెటీరియల్స్ ఇప్పించుకోవడం, అంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ని కలెక్ట్ చేసుకోవడం, మెటీరియల్స్ కానీ వాళ్ళ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి నోట్స్ కానివ్వండి, ఇదంతా ముందు సమకూర్చుకోవాలి. తర్వాత ఉపాధ్యాయుల సూచన మేరకు అందులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి. ఆ ముఖ్యమైన ప్రశ్నల్ని చదువుకోవడం, రిపీటెడ్గా చూడకుండా రాసుకోవడం. అంటే ఇక్కడ సార్ హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి విద్యార్థి ఎంతవరకు చదివాడు ఆ సబ్జెక్ట్లో అనేది అతనికి మాత్రమే తెలుసు. సో అతను దాన్ని విభజించుకొని చదువుకుంటే అతను తప్పకుండా రాణిస్తాడు. ఇంకొక ముఖ్యమైన తప్పిదం మన విద్యార్థులు చేసేది ఏంటంటే, ఎదురు వ్యక్తితో పోల్చుకోవడం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తానంటే, మీకు నేను చాలా సందర్భాల్లో చూశాను అనమాట. అతను 2 క్వశ్చన్స్ చదివితే ఇతను 1 క్వశ్చన్ చదువుతాడు. నష్టమే ఉందంటాను. వచ్చింది కదా, కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అతనికి 2 క్వశ్చన్లు వచ్చినాయి, నాకు ఎందుకు రాలేదు, నేను ఉద్యోగంలో తప్ప. దీనివల్ల అనవసరమైన స్ట్రెస్ ఫీల్ అయిపోయి అతను ఉన్నది కూడా మర్చిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే ఒత్తిడిని జయించడం అనేది ప్రతి విద్యార్థి పాస్ అవ్వాల్సిన మొదటి పరీక్ష దశ. ఏ విద్యార్థి అయితే పాస్ అవుతాడో, ఆ ఒత్తిడి జయిస్తాడో, అతను ముందు పాస్ అయిపోయినట్టు. 100%
హ్యాపీ అది సార్. ఎగ్జామ్ ముందు అని ఉంటుందా ఇలా చదివితే బాగుంటుంది షెడ్యూల్ అంటే ఒక క్వశ్చన్ గంట చదవాలి లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఎంతసేపు చదవాలని పక్కన పెడితే సార్, ముందు ఆ పర్టికులర్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం, దానికి సంబంధించిన ఆన్సర్ని ఫ్రేమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. నేను బుక్స్లో చూస్తూ ఉంటాను అనమాట, దీనికి సంబంధించి ఒక పర్టికులర్ ఆర్టికల్లో చదివాను. మనం ఏమి అవ్వాలి అనుకుంటే అది అవుతాం సార్. దీనికి మనం చేయాల్సిందల్లా అసలు ఏమి అవ్వాలనుకోవడమే మనం చేయాలి. ఇది నేను ఒక చోట చదివాను అనమాట. ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక సక్సెస్ఫుల్ అయిన పర్సన్ చెప్పాడు, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు తను బెడ్రూమ్లో ఏం చేసేవాడు అంటే, ఎప్పుడైతే నిద్ర లేచి చూస్తాడో, ఏ దిక్కునైతే చూస్తాడో ఆ దిక్కున అతను ఒక పేపర్ మీద బోర్డు మీద రాసుకొని నెంబర్ 1 అని రాసుకొని పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే అతనికి ఆ బోర్డుకి దర్శనమిచ్చాడు. అతనేమి టాపర్ కాదు, బాగా చదివే స్టూడెంట్ కూడా కాదు, చాలా యావరేజ్ స్టూడెంట్. కానీ అతనికి ఒక సంకల్పం ఉంది, అతనికి ఒక లక్ష్యం ఉంది. అదేంటి, ఎప్పటికైనా నేను నెంబర్ 1 అవ్వాలి. సో ఈ ప్రతిరోజు లేగడం, నిద్ర లేచిన తర్వాత చూడడం, ఇంట్లో రెడీ అయినప్పుడు చూడడం, అలా ప్రతిసారి రోజుకు ఒక 10 నుంచి 15 సార్లు ఆ 1 అని కోసం చూస్తూ ఉన్నాడు. ఆటోమేటిక్గా తెలియకుండా అతనికి తన లక్ష్యం ఏంటో గుర్తొచ్చింది, తను దేనికోసం ఉన్నాడో గుర్తొచ్చింది. అంటే అట్లాంటి ఒక పాజిటివ్ ఎనర్జీని మనం ఇంట్లో కనుక ఉంచుకుంటే, పెట్టుకుంటే అది ఉపయోగపడుతుందని నా ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ముందు మీకు పాజిటివ్నెస్ ఉండాలి. అదేవిధంగా రూమ్ ఒక అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఉంటుంది, మీరు వ్యూ ఉండాలి. చదివేటప్పుడు ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి? ఇప్పుడు ముఖ్యంగా మన విద్యార్థులు చేసే పని ఏంటంటే అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండడం, 12-1 గంట వరకు చదివితే, లేదంటే లేట్ నైట్ చేస్తే, చదివితే నైట్ అంతా చదివితే నైట్ అవుట్ చేస్తే సంథింగ్ ఏదో వస్తుందని చెప్పేసి వాళ్ళ ఓపెన్లో ఉంటారు సార్. నా ఉద్దేశంలో ఏ స్టూడెంట్ అయితే తన రొటీన్ లైఫ్ని మార్చకుండా ఆ చదివిన కాసేపైనా కొంచెం ఏకాగ్రతతో చదువుతాడు, అతను రాణిస్తాడు సార్. ఒకటి. రెండోది ఏంటంటే అంతసేపు చదవాల్సిన అవసరం కూడా లేదు. మీరు 9 o'clock అయితే 9 o'clock, 10 అయితే 10, అప్పటి వరకు చదువుకోవడం. ఉదయాన్నే ఎర్లీగా ఒక 1/2 hour ముందు లేగడం. మన పెద్దవాళ్ళందరూ చెప్పినట్టు ఉదయం పూట మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి చదివినది, ఇప్పుడు మ్యాథమెటిక్స్ లాంటివి కానివ్వండి, అకౌంటెన్సీ లాంటివి కానివ్వండి, ఉదయం పూట చేస్తే వాళ్ళకి బాగా గుర్తుంటాయని మన పెద్దవాళ్ళు చెప్పారు. సో ఇప్పటికీ కూడా అదే ఫార్ములా మనం ఫాలో అవ్వచ్చు. అంతేగాని ఫ్రెండ్స్తో ఇప్పుడు చూస్తూ ఉంటాం, కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారు, నైట్ అంతా నైట్ అవుట్ చేస్తున్నారు, చదవడుతున్నారు. ఇది వర్కౌట్ కాదు సార్. నైట్ అవుట్ చేస్తే డేట్ అవుట్ అంతే సార్, కంపల్సరీగా బాగా చెప్పారు. ఎందుకంటే దీనివల్ల అనవసరమైన ఒత్తిడిలో ఉండడం తప్ప వాళ్ళు గొప్పగా సాధించేది ఏముండదు. చెప్పాను కదా సార్ మీకు, హార్డ్ వర్క్ అంటే కూడా స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం. సో అది తెలుసుకోవాలి. చదివే గదిలో వెలుతురు వచ్చేలాగా చూసుకోండి, అలాగే గాలి వీచేలాగా చూసుకోవాలి. ఆరోగ్యం మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు సార్. ప్రతి స్టూడెంట్ చేసే ఒక కామన్ మిస్టేక్ ఈ పరీక్ష సమయంలో ఈ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా మిస్టేక్ అన్నమాట అతను చేసేది. ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, అలాగే ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అనవసరం అవుతుంది మేడం. అవసరం లేదు, చదివేది ఏదైతే ఉందో అది మంచిగా చదివితే చాలు. కరెక్ట్. సూపర్ ఐడియా సార్. ఇదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పరీక్ష ముందు మనం చూసాం సార్ ఏం చేయాలి ఏంటి అనేది. పరీక్షకి వెళ్ళే ముందు రోజు, ఇప్పుడు పరీక్ష సమయం వచ్చింది. సో మీకు ఒక మాట, February 28 అవగానే చివరి సూర్యోదయం, ఆ తర్వాత వచ్చేదంతా పరీక్షా సమయం. సో March 1 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, March 17 నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. సో ఈ మార్చి మీ భవిష్యత్తును మార్చే నెల. అటువంటి నెల మీరు కొంచెం ప్రణాళికాబద్ధంగా వెళితే విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏమంటే, పరీక్ష ముందు ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో పరీక్ష రోజు కూడా మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇవి చాలా ముఖ్యమండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చేసే చిన్న చిన్న తప్పిదాలు చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మీకు ఎలా అంటే, పరీక్ష రోజు వచ్చింది, మీరు ఎలా సన్నద్ధం కావాలి అంటే, ఆ హాల్ టికెట్ కానివ్వండి, అలాగే మీకు సంబంధించినటువంటి స్టేషనరీ కానివ్వండి, ఇవన్నీ సిద్ధం చేసుకోవడం ఒక రోజు ముందుగానే. ఎగ్జామినేషన్ సెంటర్ ఒక 1 hour ముందుగానే రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కొన్ని ఏరియాస్లో కొన్ని కళాశాల నేమ్స్
అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కార్పొరేట్ కాలేజీల నేమ్స్ వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆ బ్రాంచ్ అనుకుని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఎగ్జామ్ కాలేజీ అదే, కానీ ఆ బ్రాంచ్ కాదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. కాలేజ్ కోడ్ అనేది చాలా ముఖ్యం సార్. ఇక్కడ కాలేజ్ కోడ్, మీరు ఇచ్చిన హాల్ టికెట్లో ఉన్న కోడ్ రెండు ఒకటో కాదు, సరిపోల్చుకోండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అలాగే వెళ్ళిన తర్వాత ఫ్లోర్ నెంబర్, రూమ్ నెంబర్ అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఉందో లేదో వాళ్ళు బయట షీట్ పెడతారు. ఆ సీటింగ్ ప్లాన్ చూసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ఒక అంశం. అలాగే మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు మీ పాకెట్స్ చెక్ చేసుకోవడం, వ్యాలెట్ చెక్ చేసుకోవడం, అలాగే ఈ స్మార్ట్ వాచ్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళకపోవడం అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు చూస్తున్నాం మనం సమాజంలో ఏం జరుగుతుందో పర్టికులర్గా పరీక్షల టైంలో. సో అలాగే ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇప్పుడు అన్ని కాలేజీల్లో బెంచెస్ బాగుంటాయి అని గ్యారంటీ లేదు. కొంచెం ఎగ్జామినేషన్ ప్యాడ్ కొత్తది తీసుకెళ్తే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. అలాగే మరీ ముఖ్యమైన విషయం సార్, ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి అంటే కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ముందంతా చేసుకోగలుగుతారు. కరెక్టే సార్. ఇప్పుడు ఎలాగో వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు నుంచి అలవ్ చేస్తారు కాబట్టి ఒక 5 minutes లేదా 10 minutes కళ్ళు మూసుకొని కొంచెం ధ్యానంలా చేసుకుంటే అది చాలా ఉత్తమమైన రిలాక్స్. కరెక్ట్ సార్. ఒక ప్రాక్టీస్. అలాగే ఇన్విజిలేటర్ ఉంటారు ప్రతి క్లాస్లో. ఆ ఇన్విజిలేటర్ సలహాలు, సూచనలు చాలా ముఖ్యమైన విషయం. ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ రాసిన విద్యార్థులకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, కానీ తెలిసి కూడా కొంతమంది మిస్టేక్ చేసుకుంటారు. మనం బేసిక్గా చూస్తాం. రివైజ్ చేసుకుంటే ఆ సలహాలు, సూచనలు వాళ్ళు ఇన్విజిలేటర్ ఏం చెప్తున్నారో ఒకసారి చూసుకోవడం, దానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఎందుకంటే సార్ ఒక పేపర్ వర్క్ క్వశ్చన్లు ఏంటి అనేది అయిపోయిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది, బుక్లెట్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా 1-2 సార్లు చదువుకోవడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. దీనివల్ల అతను చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది వచ్చే 3 గంటలు. అలా క్వశ్చన్ పేపర్ మొత్తం చదివిన తర్వాత, ఆన్సర్ బుక్లెట్ మొత్తం వచ్చిన తర్వాత అతను ముందుగా వచ్చిన ప్రశ్నలు మాత్రం ఫస్ట్ రాయడం ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం కొటేషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. సో అట్లా అతను ఒత్తిడికి లోను కాకుండా ఉంటాడు. అలాగే ఎగ్జామినేషన్ ప్రక్రియ కూడా సాఫీగా జరుగుతుంది సార్. ఇదొకటి. ఇందులో ముఖ్యమైనది టైం మేనేజ్మెంట్. ఎంత ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రశ్నలు ఉంటాయి, పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటన్నింటినీ ప్లానింగ్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం సార్. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేసేది టైం మేనేజ్మెంట్ దగ్గర. సో వాళ్ళు రైట్ గైడెన్స్తో, రైట్ ప్రాక్టీస్తో, రైట్ స్టార్ట్ ఉంటే మాత్రం అది సాధ్యం సార్. షార్ట్ ఆన్సర్ని లాంగ్ ఆన్సర్ అంత టైం తీసుకుంటే అదే సార్, లాంగ్ ఆన్సర్ షార్ట్ ఆన్సర్ టైం ఇదే ప్రాబ్లం. కరెక్ట్ సార్. అదేవిధంగా వీళ్ళు క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత ఆన్సర్ రాస్తారు, క్వశ్చన్ నెంబర్ వేయరండి. అది సార్, ఇది కూడా ప్రాబ్లం. అందుకే నేను ఏం చేయలేదు సార్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల ముందు కానీ, పావుగంట ముందు కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని ప్రశ్నలు మళ్ళీ సరి చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ వేసామా లేదా, డయాగ్రామ్స్ తీసామా లేదా, డెఫినేషన్స్ పూర్తిగా రాసామా లేదా, అలాగే ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ ఉంటాయి మ్యాథమెటిక్స్ వాటిలో ఆ పర్టికులర్ ఫార్ములాస్ రాసామా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ. అంటే క్వశ్చన్ ఆన్సర్ పేపర్ ఇన్విజిలేటర్ ఇచ్చే ముందు ఒకసారి చెక్ చేసుకొని ఇవ్వాలి కూడా మంచిది. చాలా మంచిది సార్, చాలా మంచి ప్రాక్టీస్, మంచి ఐడియా సార్. ఇంకోటి సార్, ఈ ఎగ్జామినేషన్ టైం పీరియడ్లో పేరెంట్స్ యొక్క పాత్ర, వాళ్ళు ఏ విధంగా పిల్లలకి హెల్ప్ చేయగలుగుతారు, వాళ్ళ వల్ల పిల్లలు ఎలా మంచి ఎగ్జామ్ అయ్యగలుగుతారు? సో మంచి ప్రశ్న అడిగారు సార్. ఇక్కడ కాలేజీలో కానీ, స్కూల్లో కానీ టీచర్స్ వాళ్ళు చేసే రోల్ ఎంత ఉంటుందో, ఇంటి దగ్గర ప్రతి తల్లిదండ్రులు చేసే రోల్ కూడా చాలా ముఖ్యం సార్. మన తల్లిదండ్రులు మనం చూసాం, వాళ్ళు చదువుకోకపోయినా పర్లేదు, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, బాగా ప్రయోజకులు అవ్వాలి, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కళ, కోరిక. ఈ క్రమంలో వాళ్ళు పిల్లల మీద ఎక్కువ మమకారంతో వాళ్ళు అడిగినవి అన్నీ చేసి పెడతారు, అన్ని కొని పెడతారు. ప్రేమ ఎక్కువ. అంటే ఇక్కడ వాళ్ళ ప్రేమని మనం తప్పకూడదు కానీ సార్, అట్ ద సేమ్ టైం పరీక్షా సమయంలో వాళ్ళ పాత్ర అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఇంట్లో ఏదైతే మనం ఫాలో అవుతామో, అది తినే ఫుడ్ దగ్గర నుంచి మిగతా అన్ని విషయాల్లో కూడా పేరెంట్స్ ఒక కంట కనిపెడుతూ ఉంటారు విద్యార్థులు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు మొబైల్ యూసేజ్ మనం చూస్తున్నాం సార్.
ఎంతమంది బానిసలు అయిపోయారో, ఫోన్లో బందీ అయిపోయారో మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళని వాటి నుంచి అవాయిడ్ చేసి చదువుకోమని చెప్పడం, కంటి కనిపెట్టడం ఉండడం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి విలువైన సూచనలు సలహాలు ఇవ్వడం అనేది కూడా పేరెంట్స్ చేయాల్సిన విషయం. ఎందుకంటే సార్, టీచర్ అనేవాడు ఒక పర్టికులర్ ప్రాంతానికి, ఒక పర్టికులర్ దానికి మాత్రం ఉంటారు, టైం పీరియడ్ మాత్రం ఉంటారు. తర్వాత టైం అంతా కూడా వాళ్ళు పేరెంట్స్తో ఉంటారు. కాబట్టి పేరెంట్ చేసే ప్రతి చిన్న చిన్న పనులు కూడా విద్యార్థి అతని భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికి మాత్రం ముఖ్యమైన అంశాలు సార్. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం మంచి మాటలు చెప్పాలి. వాళ్ళు చదువుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి సార్ పేరెంట్స్ అని. సో మన పేరెంట్స్ అందరూ కల్పిస్తారు, బట్ ఇంకా ఎవరన్నా ఉంటే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇస్తే, ఒక స్కోప్ ఇస్తే డెఫినెట్గా బాగుంటుంది సార్ ఎగ్జామినేషన్ టైం. సో ఈ ఎగ్జామ్స్ ఇప్పుడు ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి, అలాంటి రెస్ట్రిక్షన్ ఉంటాయా, లేకపోతే ఫుడ్ కరెక్ట్ సార్. ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ సార్ ఇది కూడా. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఏం తిన్నా కానీ ఏదో ప్రాబ్లం వస్తుంది. అది మనం చూస్తూనే ఉన్న కామన్ ప్రాబ్లం అనమాట. సో ఈ టైంలో పర్టికులర్గా ఆహారం, నీళ్లు తగినంత తీసుకోవాలి సార్, అదొకటి. రెండో, తగినంత నిద్ర ఉండాలి. అలాగే తగిన ఆహారం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆయిల్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ జోలికి పోకపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం సార్. ఓకే, సో అంతే సార్. ఇంకా ప్రాపర్గా ఏంటంటే వాళ్ళు డైట్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ ఫుడ్ కూడా ఏంటంటే ఎండాకాలం కాబట్టి వచ్చేది ఈ నెల అయితే మొత్తం ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, దాహం ఎక్కువ వేస్తుంటుంది, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే ఈజీగా ఎగ్జామ్ రాసుకోగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, అది మీకు చెప్పండి. వెళ్ళే టైంలో మనం వేసుకోవాల్సిన డ్రెస్ గురించి. ఇప్పుడు మీరు అనొచ్చు, అదేంటి సార్ డ్రెస్ కూడా మరి చూసుకొని వేసుకోవాలంటే ఖచ్చితంగా వేసుకోవాలి. 3 గంటల సేపు మనం ఒక ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎంత ముఖ్యమో అలాగే మన అరేంజ్మెంట్స్ కూడా మనకు అంతే ముఖ్యం. చాలామంది విద్యార్థులను చూస్తున్నాను సార్ ఈ మధ్యకాలంలో టైట్ ఫిట్ జీన్స్ ప్యాంట్లు వేసుకెళ్తారు, టీ షర్ట్స్ వేసుకెళ్తారు. అంటే అవి వేసుకోవద్దు అని చెప్పట్లేదు సార్ నేను, బట్ కంఫర్టబుల్ క్లాత్స్ అనేవి చాలా ముఖ్యం. వదులుగా ఉండే దుస్తులు వేసుకుంటే వాళ్ళకి ఆ కంఫర్ట్ తెలుస్తుంది. అలాగే షూ వేసుకెళ్తారు. షూ వేసుకెళ్ళడం అనేది కూడా ఒక మంచి పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది కొన్ని కాలేజెస్లో షూ అలో చేయరు. ఇది ఒకటి ఉంది ప్రాక్టీస్, ఒక రీజన్. అలాగే చెప్పులు వేసుకెళ్ళి చక్కగా పక్కన పెట్టుకొని నీటి కంఫర్టబుల్ క్లాస్ వేసుకుని, ఎందుకంటే అన్ని చోట్ల మనం ఫ్యాన్లు ఉంటాయని చెప్పి కూడా చెప్పలేదు. అలాగే గాలి సదుపాయం కూడా మనం చెప్పాలి. సో కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే, ఎందుకంటే అది మన ఎగ్జామ్, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం 3 గంటల సేపు ఎగ్జామ్ రాయాలి. ఈ 3 గంటలు ఒక యుద్ధంలా, ఒక యజ్ఞంలా మనం ఎగ్జామ్ రాస్తే సో తప్పనిసరిగా మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళాలి. వెస్టిన్ కాలేజ్ మేనేజ్మెంట్కి ధన్యవాదములు. చాలా థ్యాంక్స్. ఈ వీడియోస్ అందరూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మరొకసారి వెస్టిన్ కాలేజ్కి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.